కృష్ణాంజనేయులు గారు నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఎందుకు స్పందించాల్సి వచ్చిందంటే ముద్రగడ గారు లాంటి వ్యక్తి ఆయన స్వయం ప్రకటితంగా బీసీ రిజర్వేషన్లు కాపులకు అనేది ఒక చర్చనీయాంశమైన అంశం. అది ఇట్స్ ఎ డిబేటబుల్ సబ్జెక్ట్. దాన్ని మీరు ఎవరిని సంప్రదించకుండా మేము ఉద్యమాలు చేసేస్తామని చెప్పి జాతి మొత్తాన్ని నీ వెనకాల తిప్పించుకుని ఇన్ని సంవత్సరాలు వాళ్ళందరినీ వెనకాల తిప్పించుకుని రెడ్డి గారు నాకు ఉప్మా పెట్టాడు, ఆయన నాకు కార్లు పంపించాడని చెప్పి మొన్న మీరు ఓపెన్ అయ్యి తుని తీసుకెళ్ళి అందరినీ భావోద్వేగాలు రెచ్చగొట్టి ట్రైన్ తగలబెట్టి కేసులు మొత్తం కొట్టేసిన తర్వాత ట్రైన్ ఎవరు తగలబెట్టింది చెప్పాలి కదా. ఆ నిందని మా జాతి మొత్తం మోస్తా ఉంది. ఎవరు నాకు తెలియదు, పోలీసునా? ఎవరు చెప్పండి, మీరు చెప్పండి పోనీ. ట్రైన్ ఎవరు తగలబెట్టారో మీరు చెప్పండి పోనీ. కేసులన్నీ కొట్టేశారు. ముద్రగడ గారు తగలబెట్టారా? కాపు కులం తగలబెట్టిందా? కాపు యువకులు తగలబెట్టారా? ఎవరు తగలబెట్టారు కేసు? ఇలాంటి వాళ్ళ వల్ల జనసేనకు నష్టం, గోదావరి జిల్లాలో పోటీ చేశారు. మీరు ఒక రకమైన ప్రోపగాండాని మా మీద పెట్టాలనుకుంటే మీరు వద్దొచ్చు. యాజ్ ఎన్ అనలిస్ట్ గా మీరు వద్దొచ్చు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ట్రైన్ ఎవరు తగలబెట్టారు? మీరు చెప్పండి. ట్రైన్ ఎవరు తగలబెట్టారు? నిన్న మా మీదకి వచ్చింది ట్రైన్ ఎవరు తగలబెట్టారు? కేసులు కొట్టేశారు. ఎవరికి శిక్ష పడింది? ట్రైన్ తగలబెట్టిన కేసులో ఎవరికి శిక్ష పడింది? నిన్న ఎవరికి వచ్చింది? కేసులన్నీ కొట్టేశారు సార్. ఎవరు తగలబెట్టకుండా ట్రైన్ ఎలా తగలబడింది? ఎవరు తగలబెట్టకుండా అదేమో లక్ష్మీ బాంబ అగ్గిపెట్టితో వెలిగించి తగలబెట్టడానికి మీరు అడగండి ప్రభుత్వాన్ని. కేసులు కొట్టేస్తే సరిపోయిందా? కేసులు కొట్టేశారు. ఒకటి నేను చెప్తా ఉన్నా, ముద్రగడ గారు తీసుకెళ్ళి వినండి సార్, ముద్రగడ గారు తుని మీద తీసుకెళ్ళి నేను చెప్తాను వినండి. నేను ఇది ఒక్క నిమిషం మీరు చెప్పేది వినండి ఒకసారి. ట్రైన్ ఏమన్నా లక్ష్మీ బాంబ అగ్గిపెట్టి తీసుకెళ్లి వెలిగితే ఎలగటానికి ఎవరు తగలబెట్టారనేది తేలకుండా ఒక్క నిమిషం ఆగండి సార్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ట్రైన్ తగలబెట్టారని చెప్పి ఆగండి ఒకసారి. డిబేట్ లో ఒక కీలకమైన బయటపడ్డట్టు అవుతుంది. ఎవరు ట్రైన్ తగలబెట్టారో డాక్టర్ కిరణ్ గారి దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది వినండి. మీరు ప్రశాంతంగా వినండి. నేను చెప్పే ప్రశాంతంగా వినండి. ట్రైన్ అక్కడికి తీసుకెళ్లి భావోద్వేగాలు రెచ్చగొట్టారు. ట్రైన్ తగలబెట్టారని చెప్పి కొంతమంది అనుమానితుల మీద కేసులు పెట్టారు. ఇన్ని సంవత్సరాల్లో ఎవరికి శిక్ష ఇవ్వకుండా కేసులన్నీ కొట్టేశారు. మరి ఎవరు తగలబెట్టారు? భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు తగలబెట్టారు? పోలీసులు అపనింద ఎవరికి వచ్చింది? కాపులు ట్రైన్ తగలబెట్టారు. నేను అదే చెప్తా ఉన్నా. ఎవరు తేల్చలేనప్పుడు నిందెవరు వస్తారు? ఎవరు తేల్చలేనప్పుడు నిందెవరు వస్తారు? మీ ఇష్టానికి నేను చెప్తాను. ఎవరు తగలబెట్టినప్పుడు ట్రైన్ కు దానికి దానే ట్రైన్ మీద కిరసనాలు పోసేసుకుని తగలబెట్టేసుకుంటారు. అది ఎవరి మీద నెట్టారు చెప్పండి. నేను చెప్తాను. నిర్దోషులుగా గెలిచారు ముద్రగడ్డ పద్మనాభని. వాళ్ళందరినీ నిర్దోషులుగా కోర్టులు తేల్చారు. మీ జనసేన నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. ట్రైన్ పలానా వాళ్ళు తగలబెట్టారని నేను చెప్పట్లా. ట్రైన్ ఎవరు తగలబెట్టారని నేను అడుగుతున్నా. ట్రైన్ ప్రజల్లోకి ఎవరు తీసుకెళ్లారు? మరి ట్రైన్ దానికి దానే చేసుకుందా? ట్రైన్ తనకు తానే ఎలిగించేసుకుందా? తీర్పిచ్చింది. మీకేం ఇబ్బంది లేదు సార్. మీరేమైనా మాట్లాడతారు. కాపు కులానికి కట్టారు. ఈ రోజు ఈయన ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమాన్ని మధ్యలో వదిలేసి నాకు చేత కాదు, నన్ను సోషల్ మీడియాలో కించపరుస్తున్నారు అంటే
ఉద్యమాన్ని ఎవరు నడుపుతాడు మరి? ఉద్యమాన్ని మధ్యలో వదిలేసావు. మీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద మాట్లాడితే అలా కాదు. మీకు ఇబ్బంది ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లా. మీకు ఇబ్బంది ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లా. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. మీరు ప్రశాంతంగా